సత్యము శాంతము సంచరిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇప్పుడు క్షుద్రశక్తి సంచరించటం ప్రారంభించింది. ఆ దుష్టశక్తిని అంతం చేయగల ఒకే ఆయుధం ప్రేమ. లోకంలో ఒకే మతంగా ప్రేమ మతం ఆవిర్భవించాలి. దానికి మన ఆశ్రమమే ఒక జన్మస్థలం కావాలి. తరువాత ఒక ముఖ్యమైన విషయం, దుష్టశక్తిని ఎదిరించడానికి ఒక దైవశక్తి ఉద్భవించబోతోంది. అది ఎక్కడ, ఎప్పుడు ఉద్భవించబోయేది నేను గణించబోతున్నాను. మీరందరూ వెళ్ళిరండి. గర్భసంచిలో పిండం త్రిశూల రూపంలో ఉంది. అదే అర్థం కావడం లేదు. నా గణితం సరిపోయింది. దైవశక్తి రూపుదిద్దుకుంది. ప్రిన్స్, ప్రిన్స్, అమ్మవారికి ఎందుకు అగ్నితో అభిషేకం చేశారు? 40 పౌర్ణములు అగ్నాభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక స్త్రీ చేతో జల సమాధి చేయాలి. ఆ పని చేస్తే అమ్మవారి శక్తి పోతుంది. ఈ అసురేశ్వరుడికి అపూర్వ శక్తి వస్తుంది. అప్పుడు ఈ లోకాన్ని శాసించేది క్షుద్ర శక్తే, నా శక్తే. మీరు ఎలా అంటున్నారు? కానీ ఓ స్వామివారు ప్రేమ మతాన్ని సృష్టించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తాట. అలాగా? అయితే మంత్రపు తీగ అవసరం వచ్చింది. నేనే తీసుకెళ్తాను. ఆగో, దిగిరారా. రారా అంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావురా? కనబడ్డలే పూల తొట్లు? లేదు, ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు. పూల తొట్లో గంజా తీసుకెళ్తున్నావా? తమ్ముళ్ళు ఇలా రండి. ఇదిగోండి. ఎందుకండి పూల తొట్టి? ప్రేమ మతం ఉద్భవించాలని ఆశపడుతున్న స్వాముల వారికి కాదు. మీరెవరు? స్వాముల వారి శిష్యుణ్ణి. తీసుకోండి. తీసుకో. ప్రిన్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రిన్స్, ఎదురుగా వచ్చి కనిపించవచ్చుగా. ఒక గుడ్ న్యూస్. ప్రేమ మతం వాగుతున్న స్వాముల వారు క్లోజ్. ఒక బ్యాడ్ న్యూస్. ఈ అసురేశ్వరుని అంతం చేసే శక్తి ఉద్భవించింది. ప్రిన్స్, క్షుద్ర శక్తులకు నాయకుడు మీరు. మిమ్మల్ని అంతం చేసే శక్తి ఏమిటది? మేడం, మీ అమ్మాయి గర్భవతి అన్నది కన్ఫర్మ్ అయింది, కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉంది. డాక్టర్, యూ డోంట్ వరీ. దేవుడి మీద నమ్మకం ఉంటే గుడికెళ్ళి మొక్కోండి, అంతా మంచి జరుగుతుంది. సావిత్రి, ఇదిగో వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. ఎందుకమ్మా? పోలేరమ్మకు ఈ వేపాకులంటే చాలా ఇష్టం. నీకు సక్రమంగా బిడ్డ పుట్టాలని నేనే మొక్కుకున్నాను. వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. అమ్మా, ఏమిటి నీ చాదస్తాం? అడిగి మనుషుల వేపాకులు కట్టుకుని రమ్మంటావేటి? పైగా నేను గర్భవతిని కూడా.
నా మానం పోతుంది. వేపాకులతో వేపాకులు. అయ్యో అలా మాట్లాడకమ్మా. ఈ వేపాకుల్ని తిడితే ఆ అమ్మవారిని తిట్టిన దాంతో సమానం. అయ్యో మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? సావిత్రి, అదృష్టం బాగుందమ్మా. ఆ తల్లే నిన్ను కాపాడింది. ఇప్పుడు అర్థమైందా? ఏ వేపాకులు కట్టుకుంటే నీ మానం పోతుందని అన్నావో అవే వేపాకులు ఇప్పుడు నీ మానాన్ని కాపాడాయి. వేపమండలాన్ని ఆకులే కదా అనుకున్నావు. ఆ విగ్రహంలో ఉండే చల్లని తల్లి ఈ వేపాకుల్లోనూ ఉంది. వేపాకులు వేదన మాత్రమే తీర్చవు, విధినే మారుస్తాయి. నన్ను క్షమించండి. చెట్టుకున్న వేపాకు పోలేరమ్మ మెళ్ళ ఉన్న మాలని తెలియక మాట్లాడాను. అవును, మీరు? నేనా? ఎప్పుడూ ఇక్కడే ఉండేదాన్ని. అమ్మా, గర్భగుడిలో ఉన్న నువ్వే నా గర్భంలో ఉన్న బిడ్డని కాపాడాలి. నా బిడ్డ సక్రమంగా పుట్టాలి. ప్రతి స్త్రీకి అన్నిటికంటే ఏది ముఖ్యమో ఆ మాంగళ్యాన్ని నీ హుండీలో కానుక వేస్తాను. ఇది నిజం, నిజం, నిజం. ఏం సావిత్రి? అలా చూడండి మన పాప దగ్గర. అయ్యో అతని పావు తప్పుడు పాప. సావిత్రి, ఏంటి ఆశ్చర్యం? ఓ పాము వచ్చి మన పాప మళ్ళీ ఎందుకు వేపమాల వేసింది? అదే అర్థం కావట్లేదండి. అది ఈ హారం తీసేసి వేపమాల వేసింది. ఏమండి, మన పాపకి ఏదైనా? చచ్చ, నువ్వు అనవసరంగా భయపడకు. మన పాపకి ఏం కాదు. ఎలా ఉంది? ఏమిటండి ఇది? మంచి బొమ్మ తీసుకురమ్మంటే కపాలం ఉన్న బొమ్మ తీసుకొచ్చారు. ఇలాంటి బొమ్మలు సెంటిమెంట్ గా ఇంట్లో ఉంచుకోరదండి. ఏంటే నువ్వు బొమ్మల్లో కూడా సెంటిమెంట్ చూస్తున్నావు? ఏదో డిఫరెంట్ గా ఉంది కదా అని కొనుక్కొచ్చాను, దానికి వంకలు పెడుతూ. ఎవరో బుడబక్కలాడు వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూడు. ఇల్లు వెతుకుని వచ్చాడు. ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను, పాపం తీసుకోండి. అలా కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూడు 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 చూడు. ఇదిగమ్మా, నీ చేతులతో నేనేది తీసుకోను. ఏ, నువ్వు రుణగ్రస్తురాలివి. ఎవరిని పట్టుకుని రుణగ్రస్తురాలు అంటున్నావు? నేను కోటీశ్వరరాల్ని. రోజు ఈ చేతులతో చాలా మందికి దానం చేస్తున్నాను. నేనే రోజు ఎవరికి రుణపడలేదు. అబద్ధం ఆడుకో.
నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, అయినా కూడా నువ్వు రుణగ్రస్తురాలివి. ముందు ఆ రుణం తీర్చు. అంతవరకు నీ చేతు నేనేది తీసుకోను. అమ్మా, కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను, పార్సల్ వచ్చింది. థ్యాంక్స్. సావిత్రి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏంటి పార్సల్? తెలీదండి, చూడాలనిపించలేదు. నువ్వు ఇంకా పావు సంగతి మర్చిపోలేదనుకుంటాను. ఎవరు పంపించుంటారు? పోలేరు పాలెం. ఏంటిది? ఏదో కర్టెన్లా ఉందే. అమ్మవారి బొమ్మ కూడా వేసింది. ఏదో గుడికి వెళ్ళాల్సిన పార్సల్ అయి ఉంటుంది. అడ్రస్ తప్పి మన ఇంటికి వచ్చింది. ఏమండి, ఆ బుడబొక్కలు ఆవిడొచ్చి నేను రుణపడ్డానటం, పావు వేపమాల వేయటం, ఈ పార్సల్లో అమ్మవారి బొమ్మను కర్టన్ రావటం, వీటన్నిటికీ కారణం నాకు అర్థమైందండి. ఏమంటున్నావు? అవునండి, నేను గర్భవతిగా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడికి వెళ్లి బిడ్డ సక్రమంగా పుడితే నా మాంగళ్యాన్ని హుండీలో కానుకగా వేస్తానని దేవతకి మొక్కుకున్నాను. ఏంటి ఏదో కాకమ్మ కథలు చెప్తున్నావు? నువ్వు అసలు గుడికి ఎప్పుడు వెళ్ళావు? గుడికి వెళ్ళడం మీకు నచ్చదుగా, అందుకే చెప్పలేదు. పాప పుట్టిన తర్వాత ఆ మొక్కు నేను మర్చిపోయానండి. అందుకే అమ్మవారు ఇలా వచ్చి గుర్తు చేస్తాను. నువ్వు మరీ పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇంకేం మాట్లాడకండి, మనం వెంటనే గుడికి వెళ్ళాలి. పోలేరమ్మ చాలా శక్తివంతురాలు, కానీ పట్టుదల ఎక్కువ. మొక్కు తీర్చకపోతే ఆ మూరికి వదిలిపెట్టదు. నువ్వు పోలేరమ్మా క్లాస్మేట్స్ లా మాట్లాడుతున్నావు. ఏమండి? సరే, ఓకే, నీ కోసం గుడికి వస్తాను. ఓకే. ఏంటయ్యా, ఏమైంది? ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి. ఉండండి, ఏంటో చూస్తాను. సరే, త్వరగా కానీ. ఏమండి, అలా చూడండి. ఏంటది? ఏమండి, చిలక చూసి చూద్దామా? కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసి ఎలా చూసి అంటే వేరే పని లేదు. రా. ఇందులో తప్పే ఉందండి. కారు రిపేర్ అయ్యే వరకు మనకు పొద్దుపోవాలిగా. పొద్దుపోవడానికా? సరే, చూపించుకో. రండమ్మా రండి, ఎవరి పేరుతో జోస్యం చూడాలి? మా అమ్మాయి సత్య పేరుతో చీటీ తీమని చెప్పండి. రాణి రామా, సత్య అనే పేరుతో ఒక చీటీది. ఏమ్మా, ఈ బిడ్డకి మీరు పెంపుడు తల్లా? ఎవయ్యా, ఇది నా కన్న కూతురయ్యా. లేదమ్మా, ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం. ఏంటి నువ్వు అనేది? దీన్ని చూడండి. చిన్ని కృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకెళ్లే దృశ్యం ఇది. కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు. అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా ఇంకొక చోట పెరుగుతుంది. ఏమిటండి ఈ నెల చెప్తున్నాడు? ఇందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు చూసావా, కృష్ణుడు రాముడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకా వింటుంటే చెవులో పూలు పెడతాడు. ఇదిగో బాబు, నీ డబ్బులు తీసుకున్నాను. చాలా థ్యాంక్స్. రా. ఇంకా అవ్వలేదా రిపేరు? మళ్ళీ విరజాతి కనకాంబరం. ఏమా, పువ్వులు కావాలా? నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందా? ఇంతకు ముందా? నువ్వు ఈ గుడికి వస్తుంటావు కదా? అవును. అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు. నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను. నువ్వెక్కడుంటే మాకెందుకు, ముందు పువ్వులు ఇవ్వు. ఏ పువ్వులు కావాలమ్మా? అమ్మవారికి ఇష్టమైన పువ్వులేంటి? ప్రేమ. అదుంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టమే. మంచి మాటగారుగా. సరే, 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. ఎంత? 4 మూరలు 20 రూపాయలు. ధర ఎక్కువ చెప్తున్నావే. నేను పువ్వులు అమ్ముకునేదానేనా? న్యాయంగా నడుచుకునేదాన్ని. పరాయి వాళ్ళ సొమ్ముకి ఎప్పుడు ఆశపడను. నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను. భలే ఖచ్చితంగా మాట్లాడుతుంది. సరే, డబ్బులు ఇవ్వు. ఇంకా నా దగ్గర చిల్లర లేదే. నా దగ్గర లేదే. మరైతే ఏం చేద్దాం? సరే, నీ పువ్వులు నువ్వే తీసుకో. నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు, తీసుకోవడం అలవాట్లేదు. పర్వాలేదులే, డబ్బు తర్వాత ఇద్దు గాని. నా మీద నీకు అంత నమ్మకమా?
నన్ను నమ్మే వాళ్ళని నేను నమ్ముతాను. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చి డబ్బులు ఇస్తాం. రా వెళ్దాం. ఇక్కడ వెయిట్ చేయమ్మా. ఇప్పుడేమిటి, ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను. దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కబోతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏమండి, ఆ? కానుక వేయాలి కదా. ఇక్కడికి వచ్చిందే అందుకు కదా, వేయాల్సింది వేయి, వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదండి, ఏదో ఆవేశంలో తాళిని కానుక వేస్తానని మొక్కున్నాను. కానీ తాళిని తీయడానికి మనసు రావడం లేదండి. ఇంతే కదా, దానికి ఎందుకు బాధపడతావు? తాళికి బదులు ఇంకేదైనా ఉండిలో వేసాయి. వేరే ఏదైనానా? అవును, ఇప్పుడు కోర్టులో జడ్జి ఏమని తీర్పు చెప్తున్నారు? 50 రూపాయల అపరాధం, లేదంటే 6 మాసాలు జైలు శిక్ష. ఒకటి కాకపోతే ఇంకోటి. అందుకే కదా లేదంటే అనే మహత్తరమైన మాట కనిపెట్టారు. సావిత్రి, నీకు తాళి వేయడానికి మనసు రాలేదనుకో, నీ మెళ్ళ ఉన్న నెక్లెస్ తాళి కన్నా 2 సార్లు ఎక్కువగానే ఉంటుందిగా, దాన్ని వేసేయి. తాళి లేదంటే నెక్లెస్. ఎలా ఉంది? నేను నెక్లెసే వేస్తాను, అదే మనకి మంచిది. సత్య కోసం మొక్కుకున్న మొక్కు కదా, సత్య చేతుల మీదుగానే హుండీలో వేయిస్తాను. ఎవరి చేత్తో వేస్తే ఏముంది, కానుక వేయడం ముఖ్యం, అంతే కదా, వేయించు. అయ్యో, సత్య! ఏమండి, సత్య హుండీలో పడిపోయిందండి. నా బిడ్డ హుండీలో పడిపోయింది. ఏమన్నా కాపాడండి. ఏమైందమ్మా? ఏమైంది? ఏం జరిగింది? నా బిడ్డ హుండీలో పడిపోయిందండి. అయ్యో, సత్య! 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 రండి బాబు, వెళ్దాం. బిడ్డనిచ్చేసి వెళ్ళండి. ఎందుకు? ఆ బోర్డులో ఏముందో చదవండి. హుండీలో హుండీలో పడిన ఏ వస్తువైనా అమ్మవారికే చెందుతుంది. హుండీలో పడిన ఈ బిడ్డ కూడా అమ్మవారికే చెందుతుంది. ఏమిటండి అన్యాయం? హుండీలో కానుక వేస్తే అమ్మవారికి చెందుతాయి, చేయి జారి పడ్డా అమ్మవారికి ఎలా చెందుతాయి? వాదించడానికి ఇది కోర్టు కాదమ్మా, గుడి. ఇదిగో చూడమ్మా, అమ్మవారు కారణం లేకుండా ఏ పని చేయదు. దయచేసి బిడ్డను అమ్మవారికి అప్పగించండి. కుదరదు, నా బిడ్డను ఎవడని నేను ఒప్పుకోను. ఆ మాట అంటే ఈ గుడి దాటి మీరు బయటికి వెళ్ళలేరు. ఏయ్, ఆపండయ్యా, ఏంటి బెదిరిస్తున్నారా? మీరుండండి. కన్ను తల్లి ఆవేదన మీకు అర్థం కాలేదు. ఆమె తల్లే కదా, ఆమెకు అర్థం కదా. అమ్మవారి ముందు చీటి రాసి వేద్దాం. ఆమె ఏ తీర్పిచ్చినా ఇద్దరు ఒప్పుకుంటాను. సరే, అయితే ఓ పని చేద్దాం. అమ్మకు సొంతం, అమ్మోరికి సొంతం అని 2 చీటీలు వేద్దాం. అమ్మ ఏమి ఆజ్ఞాపిస్తుందో దానికి మీరు కట్టుబడాలి. నేను ఒప్పుకుంటున్నాను. సరే, చీటీ వేసి చూడండి. అమ్మవారి గొడుగ్గా ఉండే నాగరాజే దీనికి సాక్షిగా ఉంటాడు. తనే చీటీ తీస్తాడు. బిడ్డ అమ్మవారికి సొంతం. అమ్మవారి తీర్పు చెప్పింది. బిడ్డ అమ్మవారికే సొంతం. ఇదిగో ఇలా చూడండి. అవును, అమ్మవారు ఏం తీర్పు చెప్పినా కట్టుబడతామని వాగ్దానం చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చింది. బిడ్డను గుడికి అప్పగించండి. లేదు, లేదు, నా ప్రాణం పోయినా నా బిడ్డ నేనెవరు? నా బిడ్డ నేనెవరు? సావిత్రి! అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు, అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒకే ఒక అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాతే మారిపోయింది. ఏ అమ్మకి సొంతం వచ్చేయకూడదా? ఎందుకే ఇక్కడికి వచ్చి ఏడుస్తావు? గుళ్ళో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పించుండేవాడిని కదా. చీటీలు రాసిపోయమని నువ్వే గొడవలో ఇరుక్కున్నావు. సరే, నేను గొడవలో ఎరుకున్నాను, ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరే ఒక జడ్జి అంటే ఈ కేసులో ఏం తీర్పు చెప్పేవారు?
మనసాక్షికి ద్రోహం చేయకుండా చెప్పండి. తీర్పా? నేను తీర్పు చెప్పాలా? నేను జడ్జి అయి ఉంటే పాప అమ్మవారికి సొంతం అని ఉండేవాడిని. కానీ నీ భర్తగా చెప్తున్నాను, పాప నీకే సొంతం. సావిత్రి, దైవశక్తే కదా, వేరే ఏ శక్తి వచ్చినా సరే పాప నీ దగ్గర నుంచి ఎవరు విడతీయలేరు. విడతీయడానికి వదలను కూడా. ఓకే? సత్య, 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 సత్య. ఏంటమ్మా వెతుకుతున్నావు? నా బిడ్డ కనబట్టలేదు. బిడ్డ ఇప్పుడే ఒక ఆమె నుదుటని పెద్ద బొట్టు పెట్టుకుని బిడ్డని తీసుకున్నట్టు వెళ్ళింది. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిందా? లేదు. ఏం సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు? ఇంత గబరాగా వస్తున్నావు? నన్నే అడగండి, వెంటనే మన ఊరు వెళ్దాం. ఆగు సావిత్రి, ఏమైందో చెప్పు. అయ్యో వెళ్ళి అప్పుడు చెప్తాను. ఇంకొక క్షణం కూడా ఈ ఊర్లో ఉండకూడదు. రండి. సరే సరే, రా వెళ్దాం. ఏమిటి పారిపోదామని చూస్తున్నారా? వదులుతానా? నా రుణం తీర్చుకుంటూ వెళ్తున్నావే. నా దగ్గర పువ్వులు కొన్నావు కదా, దాని గురించి చెప్తున్నాను. అది కూడా మర్చిపోయాను కదా, వండిస్తాను. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ తాడు మర్చిపోయాను. ఏమండి, మీ దగ్గర చిల్లరుంటే ఇవ్వండి. నేను తొందరలో బర్స్ తేవడం మర్చిపోయాను. అయ్యో, అదంతా నాకు తెలీదు. నాకు నా డబ్బు కావాలి. ఎందుకమ్మా కూడా చేస్తావు? డబ్బులు లేవు. దానికి బదులుగా కావాలంటే ఈ ఉంగరం ఉంచుకో. ఓ, డబ్బు లేదంటే ఉంగరమా? అమ్మ తల్లి, నాకు ఇదేమీ వద్దు. నువ్వు ఇవ్వవలసింది ఇస్తే చాలు. ఏంటమ్మా నువ్వు గొడవ చేస్తున్నావు? గొడవ? తీసుకునేది ఇవ్వకుండా వెళ్లే మీరు మంచివాళ్ళు, ఇచ్చింది అడిగిన నేను చెడ్డదాన్ని కదా. ఏ రోజుకైనా నీ రుణం తీర్చుకుంటాను. వెళ్ళమా. ఏదో ఒక రోజు నేను వసూలు చేయకుండా వదిలిపెట్టాను. డ్రైవర్, పోనీవయ్యా, త్వరగా వెళ్ళాలి. అని చూడు, ఆశ్రమానికి పూలు తెచ్చిచ్చాడే, వాళ్ళాగలేడు. అవును, వాడిని చూస్తే అనుమానంగా ఉంది. రా చూద్దాం. ఆగు, ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? నేనా? బంగ్లాకి పూల కుండీలు తీసుకెళ్తా. ఏదో దాచుకుని వెళ్తున్నావు ఏంటి? లోపలేముంది? తొందర పడకు, లోన్ ఏముందో చూపిస్తాగా. ఇదే సావిత్రి, మనం ఉండబోయే కొత్త ఇల్లు. ఎలా ఉంది? బాగుందండి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. ఎవరయ్యా నువ్వు? మేము రావడానికి ముందే ఇంట్లో చూస్తున్నావు? పనివాడినండి. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పని చేశాను. ఇప్పుడు మీరు వస్తున్నట్టు తెలిసింది, మీ దగ్గర పని చేద్దామని ఇక్కడే ఉండిపోయా. ఏమండి, మనం ఈ ఊరు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాం. ఊరు తెలిసిన వాడు మనకి తోడుగా ఉండడం మంచిదే కదా. అలాగా? హోమ్ మినిస్టర్ చెప్పేసిందిగా, నువ్వు అపాయింటెడ్. భలే సంతోషంగా ఉంది. ఇలా చూడవయ్యా, మమ్మల్ని అడగకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదు. ముఖ్యంగా పాపను జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? మీరేం దిగులు పడకండి, పాపను జాగ్రత్తగా చూసుకుంటా. ఏయ్,
ముందు నీ నవ్వాపయ్యా, పాప తలుసుకుంటుంది. వెళ్ళి కాలు లగేజ్ ఉంది, తీసుకురా. నువ్వు పద. పెట్టెలు తేవడానికి ముందు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్రిన్స్, మీరు చెప్పినట్టుగానే అబద్ధమాడి ఇంట్లో దూరా. వెరీ గుడ్. తర్వాత నీ పని పాపను హతమార్చడమే. ఆ, మంత్రపు తీగ పేలిపోయిందా? నాశనం చేసిందే శక్తి. ప్రిన్స్, మిమ్మల్ని మించిన శక్తి ఏదో దాన్ని నాశనం చేస్తుందేమో. తర్వాత ఏం చేయాలో, ఆ బిడ్డని ఎలా హతమార్చాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వు ఆ ఇంట్లోనే పనోడుగా ఉండు. ఓ అలాగే ప్రిన్స్. ఏ పిల్ల పిశాచి, నువ్వు చావకుండా నన్ను చంపుకు తింటున్నావంటే దియ్యమా పోతావా? ఇక్కడ నోరు వచ్చింది. ఏ పిల్లదేమా, ఈ కాసేపట్లో ఏం మాయ చేసావే? అమ్మో, తలరాత బాగుండి తల మిగిలింది. ఓరు నాయనో. ఏంట్రా, అమ్మవారి శక్తులు చూసి భయపడ్డావా? భయపడకు. ఈ అసురేశ్వరుడున్నాడు. ఇదిగో ఈ పువ్వులతో ఆ బిడ్డని హతమార్చు. అసురేశ్వరుని అంతం చేసే శక్తి చివరికి అదే అంతమైపోయింది. ఏమిట్రా, అంతమైన బిడ్డ ఏమైందని ఆశ్చర్యపోతున్నావా? రూపం మార్చి వచ్చిన పోలేరమ్మనిరా. పాపగా వచ్చింది నేనే, ఇప్పుడు నీ ప్రాణాలు తీసేది నేనే. లేదు, నువ్వు నన్ను పూజించే వాళ్ళని కాపాడే కాళిని, నీ బోటి దుర్మార్గుల్ని శిక్షించే సూలిని. అమ్మా, తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా. పువ్వులతో ఒక పసిదాన్ని అంతం చేయబోయేవి. నిన్ను ఈ పోలేరమ్మ ఊరికే వదిలిపెట్టదురా. ప్రిన్స్ మార్తాండ చచ్చాడు. ఏదో శక్తి నాతో ఆడుకుంటోంది. నా శక్తిని చూపించడానికి నేనే వెళ్తాను.
ముసల్దానా దోటి దారి కట్టు పెట్టావే తీసేయి. నా వల్ల కాదయ్యా. ఏ శక్తి లేదా? శక్తి ఉంది, శివుడు ఉన్నాడు, అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు. ఏం బాబు, నీకు బలం ఉంది కదా, అది తీసి పక్కన పెట్టచ్చుగా. నీకు బాగా పొగరబట్టిందే, నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు చూడు. వెదురు కర్రని ఎత్తడానికి నీకు బలం లేదు, నీకెందుకురా ఇంత తల పొగరు? ఆ బిడ్డను కాపాడడానికి పోలేరమ్మే వచ్చిందా? అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసుర జ్వాలాశక్తి యాగం చెయ్యాలి. 40 పౌర్ణముల పూజ చేస్తాను. నా శక్తి ఏమిటో నిరూపిస్తాను. మరీ టైట్ గా ఉందన్నారుగా, ఇప్పుడేసి చూడండి. సరిగ్గా జరిపోయిందయా. భలే పనుడు నువ్వు. థ్యాంక్స్. సరే ఎంత ఇమ్మంట? ఏదో మీరే చూసివ్వండి. ఎంత కావాలో అడగవయ్యా. ఏంటండి మీరే చూసి ఎంతో కొంత ఇవ్వండి. ఏయ్, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. అది పద్ధతి కాదండి, తప్పండి. ఏయ్, నేను చెప్తున్నానయ్యా, ఎంత కావాలో కొట్టి అడగవయ్యా. 5 రూపాయలు ఇవ్వండి. ఏయ్, మాట వరుస కంటే నిజంగానే కొడతావండి. ఒట్టి సొంటలాగున్నావా? ఆ? నేను సుంటనా? నేను సుంటనా? సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రశ్నలు అడుగుతావా? నన్ను అడుగు. పళ్ళున్నాయి, కరవలేదు. పళ్ళు లేవు, కరుస్తుంది. అదేంటి? ఏయ్, ఏందయ్యా ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తా ఉండవు? పళ్ళు లేకుండా ఎట్లా కరుస్తుందయ్యా? ఏ ఎందుకు కరవదు? దువ్వలకు పళ్ళున్నాయిగా. ఉన్నాయి. అది కరుస్తుందా? కరవదు. చెప్పు పళ్ళున్నాయా? లేవు. అది కరుస్తుంది కదా. అవును. అది విషయం. ఏయ్, ఆ. నువ్వు అమాయకుల్లా కనిపించిన మహా అసాధ్యుల్లో ఉన్నావా? ఇందా 5 రూపాయలు. సరేనండి. అమ్మా తల్లి, ఏమయ్యా, నేను ఇచ్చిందే 5 రూపాయలు. ఆ. అందులో 1 రూపాయి ఉండిలో వేస్తావిందే. నాకొచ్చే ఆదాయంలో ఎంతో కొంత ఆ తల్లికి వేస్తుంటాను. అరే రే 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 రే. ఆ. చాలా మంది కన్న తల్లినే పట్టించుకోవడం లేదు. నువ్వేమరా అంటే ఈ తల్లి కోసం ఉండిలో డబ్బులు వేస్తున్నావా? నువ్వు చల్లగా ఉండాలయ్యా. తల్లి, నీ దయ వల్ల కుండి చిల్లరతో నిండిపోయింది. ఇప్పుడే నీకు సమర్పిస్తాను. ఆ. పోలేరమ్మా పోలేరమ్మా, అందరిని చల్లగా చూడమ్మా. ఆగు. ఏంట్రా సందు చూసుకొని లోపలికి వెళ్తున్నావు? బయటికి వెళ్ళు. ఏంటయ్యారా ఎప్పుడు చూసినా పోపు నడుస్తుంటారు? ఓ పని చేయండి, ఆ తల్లితో నేను వచ్చానని చెప్పండి, ఆవిడ రమ్మంటుంది, అప్పుడు వెళ్తాను. అమ్మవారు ఏ కాలంలో మాట్లాడిందిరా? తెలివి తక్కువ వెళ్ళవా? ఆ? ఏంటి స్వామి ఈ డైలాగ్ మీరు చెప్తున్నారు? ఆమె మాట్లాడేది అయ్యుంటే ఏ రోజు నన్ను డిస్మిస్ చేసి ఉండేది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళరా. స్వామి, నేను చిల్లర తీసుకొచ్చి నుండిలో వేయాలి. ఊరినే పోషించేది ఆ తల్లి. ఓ బిచ్చగా డబ్బులిస్తే ఆ డబ్బులతో అమ్మవారికి నైవేద్యం పెట్టాలా? ఏంటి స్వామి అర్థం లేకుండా మాట్లాడతారు? తల్లి ఊరు మొత్తాన్ని పోషించాలి కదా, డబ్బు కావద్దు. ఎక్కడి నుంచి వస్తుంది? నాలాగా పని పాటు చేస్తుందా? ఆరి వెధవా, అమ్మవారికే పని లేదంటావా? రాత్రంతా కాపలా కాస్తూ ఊరంతా కాపాడేదెవర్రా? ఆ పోలేరమ్మ తల్లేరా? పోరా పో పో అంటే. త్రిపుర సుందరి భవతారిణి త్రిశూలిని, ఆ? అసుర సంహారిణి జయకాలిని ఆ? శివకామిని. అయ్యో ఏండే, తల్లికి నగ నట్ర చేస్తారు, అట్టాగే ఓ జత్ చెప్పులు తొడకూడదు? చెప్పురా ఎందుకు? తల్లి రాత్రి ఊరంతా తిరుగుతుంది కదా, రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. ఓ జత్ చెప్పులు తొడగారంటే ఆమె సుఖంగా నడుస్తుంది కదా. శిలకి చెప్పులు తడగమంటున్నాడయ్యా. చెప్పులు కుట్టే బుద్ధి ఎక్కడ పోతుంది వేధవకి? పో. భలే చెప్పొచ్చాడు. తల్లి, వీళ్ళంతా నేను శిల అనుకుంటున్నారు, కానీ నేను దేవత అనుకుంటున్నాను. నీకు ఒక చేతి చెప్పులు నేను కుట్టి తెస్తానమ్మా. త్రిపుర సుందరి
2 రోజులు నేనే కూర్చొని నా చేతులానే కుట్టాను. బాగున్నాయా? ఇక మీద రాళ్ళు ముళ్ళు గుచ్చుకోవు. వేసుకో తల్లి. ఇది కూడా వేసుకో. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా తల్లి, అమ్మా, అయ్యో అమ్మా, కాపాడు తల్లి, అయ్యో అమ్మా, అమ్మా తల్లి, అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అమ్మా తల్లి. పెద్ద అపచారం చేసావు కదరా. నువ్వు గుళ్ళోకి రావటమే తప్పు. బయట వదలాల్సిన చెప్పులు అమ్మవారి కాళ్ళకి దొరికావే, అది అంతకంటే తప్పు. చెయ్యకూడదు పాపం చేసావు కదరా అప్రాచ్యుడా. అరే వదండి స్వామి, ఆ రోజు పురాణం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పాను? భక్త కన్నప్ప శివుడికి తన 2 కళ్ళు పెట్టాడని చెప్పారా? అవును చెప్పాను. అప్పుడు శివుడు కన్ను ఎక్కడుందో గుర్తు తెలియడం కోసం తన కాలు తీసి శివుడు ముఖం మీద పెట్టాడని చెప్పారు కదా. అవును చెప్పాను. మరి అతను చేస్తే పుణ్యం, నేను చేస్తే పాపం స్వామి. అరే, పోండి స్వామి. తల్లి, నీకోసం ఆశగా చెప్పులు తెచ్చాను, కానీ ఆడి చేత కొట్టించావే. ఇక మీదట నేను నీ కోసం రాను. నువ్వే నా కోసం వస్తేరా, లేదా నీ ఇష్టం. ఏమండి, టైం అయింది, షాపింగ్ వెళ్దాం, బయలుదేరండి. ఈ షాపింగ్ గీపింగ్ అంతా నాకు అనవసరం. చూస్తున్నావుగా నాకు చాలా పని ఉంది. ఏమండి, రేపు మన సత్య పుట్టినరోజు. పోలేరమ్మ గుడికి వెళ్ళొచ్చి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏ సమస్య లేదు. ఆ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవద్దు? సావిత్రి, పాప హుండీలో పడ్డ విషయాన్ని అనవసరంగా నువ్వే పెద్ద చేసావు. ఎవడి మనం ఎక్కడికి వెళ్ళినా అమ్మవారు మన వెతుక్కుంటూ వస్తుంది అన్నావు. కనీసం పూజారి కూడా మనం వెతుక్కుంటూ రాలేదు. ఇంకా నయ్యం, అది మన అదృష్టం అండి. ఎలాగైతే ప్రాబ్లం లేకుండా ఉంటే సరే. కావాలంటే సత్యాన్ని తీసుకుని నువ్వు షాపింగ్కి వెళ్ళరా. సర్లేండి, నేనే వెళ్ళొస్తాను. అమ్మా, తలుచుకుంటే ప్రత్యక్షం ఏడ్చుడు. ఏమిటి రామస్వామి, ఈ రోజు శ్రావణ మాసం మొదలు అమ్మవారి గుడికి వెళ్ళొస్తానమ్మా. షాపింగ్ కి వెళ్ళాలంటే గుడికి వెళ్తానంటే ఏమిటి? ఇప్పుడు ఏమిటంత అవసరం? నాకు మొక్కుబడి ఉందమ్మా. ఎవరి దగ్గర బాకీ పెట్టచ్చు, పోలేరమ్మ దగ్గర బాకీ పెట్టకూడదమ్మా. పోలేరమ్మ లేదు, పోచకాలమ్మ లేదు. అసలు ఏంటయ్యా బాకీ అంటావు, వసూలు అంటావా? దేవత ఏమైనా వడ్డీ వ్యాపారం చేస్తోందా? దేవత లెక్క, గాంధీ గారి లెక్క. సత్య, నీకే బొమ్మ కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో. నేను నీకు డ్రెస్ తీసుకొస్తాను. సరే అమ్మా. ఏం పాపా, ఏం కావాలి? ఈ బొమ్మ కావాలి. ఈ బొమ్మ ఇదెప్పుడు వచ్చింది? ఓ, కొత్త పార్సల్ వచ్చి ఉండొచ్చు. ఈ బొమ్మే కావాలమ్మా? అవును. రేయ్, ఈ బొమ్మను పార్సల్ చేసి కౌంటర్ పంపు. ఏమైందండి? 3 ఏళ్లుగా బుద్ధిగా పనిచేస్తున్న కంప్యూటర్ మొరాయిస్తోంది. మన ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని ఒకే ఫైల్లో ఫీడ్ చేసి ఉంచాను. అన్ని డిలీట్ అయ్యాయే. ఎలా? అది తెలియకగా నా అవస్థ. పర్టికులర్ గా మన సత్య మ్యాటర్ మాత్రం ఎరైజ్ అయింది. మిరాకిల్ గా ఉంది. కంప్యూటర్ కాలంలో మెరకల్ అని అడిగే మీరే కంప్యూటర్ లో మెరకల్ అంటున్నారే. సర్లే గాని, మన సత్యాన్ని తీసుకుని షాపింగ్ వెళ్ళావుగా, ఏం కొనిచ్చావేంటి? నాన్న ఎక్కడ కొనిచ్చింది? అదే ఓ బొమ్మ కొనుక్కుంది. అదేంటో కూడా నేను చూడలేదు. ఇంకా పార్సల్ తెరవకుండానే వచ్చింది. ఏం బొమ్మ ఏంటుందబ్బా?
ఏవే నా మొక్కుబడి చెల్లించకుండా 3 సంవత్సరాలుగా నన్ను మోసం చేస్తున్నావు. అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా మొక్కుబడి చెల్లించకపోతే నిన్ను ఊరికే వదిలిపెట్టను. హలో, నేను ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ సత్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. నమస్కారం మేడం. సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను కార్ డ్రైవర్ కాకుండా వేరు ఎవరొచ్చి అడిగినా పాపను పంపకండి ప్లీజ్. దిగులు పడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సత్యను నా నుంచి ఎవరు వేరు చేయరు. తల్లి, నీ కోసం చెప్పులు తీసుకొచ్చాను. వాళ్ళందరూ కలిసి నన్ను తన్ని తరివేశారు. ఏ రోజు మనస్ఫూర్తిగా మా ఇంటికి వస్తావో అప్పుడే రా, అంతే. తల్లి, ఏమయ్యా పిలిచావా? నువ్వెవరమ్మా? నేను నా తల్లి పోలేరమ్మని పిలిచాను. నువ్వు అమ్మాని గట్టిగా పిలిచావా? కబుక్కుని వచ్చేసాను. సరే సరే, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది. తినటానికి ఏమైనా ఉందా? అయ్యో, హఠాత్తుగా అడిగోగనమ్మా. నా దగ్గర పుల్ల టంబలు ఉంది, పర్వాలేదా? పర్వాలేదు, నాకు అంబలి అంటే భలే ఇష్టం. నువ్వు అమాయకుల్లా కనిపిస్తున్నావు. ఏడే, నేను అమాయకున్నా? నేను ఎంత తెలియగలవో తెలుసా? కావాలంటే ప్రశ్న అడుగు, సమాధానం చెప్తాను. సరే, 1 1 ఎంత? 1 1 1 1 11. ఎలా ఉంది? ఇదేం చూసావు? ఒక ముద్దోడు నన్ను సారి అడిగాడు, అంత పెద్ద ఏరోప్లేన్ కి ఎలా పెయింట్ వేస్తారు అని. నేను చెప్పాను, పైకి ఎగిరినప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా, అప్పుడు బ్రష్ తీసుకుని పెయింట్ వేస్తే సరిపోతుంది అని చెప్పాను. ఎలా ఉంది? నిజంగా నువ్వు తెలివైన వాడివి. బాగా ఆకలిగా ఉంది, ముందదివ్వు. ఉండు. ఇదిగా. ఎక్కడ కూర్చొని తాగమంటావు? నేల మీద. అస్కు ముస్కు తాగేది ఓసి అంబలి, దానికి సోఫా సెట్ పరుపేసి కూర్చోబెడతారా? అయ్యో, నాకు నేల మీద కూర్చోవడం అలవాటు లేదయ్యా. ఎప్పుడు ఎత్తైన ఆసనం మీద కూర్చోడమే అలవాటు. ఎత్తైన ఆసనమే కదా, బయట చెట్టుంది, దాని మీద కూర్చొని తాగుతావా? అయ్యో, అన్నిటికీ నవ్వు ఎదురు పట్టుకో, ఏర్పాటు చేస్తాను. తల్లి పోలేరమ్మా, చల్లగా చూడు తల్లి. చూస్తే మహాలక్ష్మిలా ఉంది, ఎవరో ఏంటో. ఇదిగా కూర్చో, సింహాసనం. ఏంటలా చూస్తా? ఓ, తార నీళ్లు కావాలా? ఉండి తీసుకొస్తా. అర్థమైపోయింది, వచ్చిందా తల్లి? ఆ పొగరపోతు పూజారి తన గుళ్ళోకి రానలేదు కదూ. తల్లి నేను ఎక్కడ ఉంచేస్తాను, వాళ్ళంతా అల్లాడి చేస్తారు. అంబలు తాగడం అయిపోయిందా? అవునయ్యా, కడుపు నిండిపోయింది. వస్తాను. ఆగమ్మా, ఏదో నీ పాటికి నువ్వు వచ్చావు, చెప్పులు తీసి వేసుకున్నావు, అంబలు తాగావు, వెళ్ళిపోతావంటే డబ్బులా? ఎందుకు? ఎందుక? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఊరికి అంబలు తాగిపోవడానికి. ఇదేం పోలేరమ్మ గుడి కాదు, డబ్బులు తీ. నా దగ్గర ఇది కావాలంటే తీసుకో. ఇవన్నీ నాకొద్దు, ఉంటే డబ్బులు ఇవ్వు, లేదా నువ్వు తాగిన అంబలు ఇవ్వు. అయ్యో, ఇదేమిటి ఇలా పేచి పెడుతున్నాడు? పేచి పడుతున్నా. చూడయ్యా, నేను డబ్బు ఇవ్వలేను, అంబలి ఇవ్వలేను. ఇప్పుడు నేనేం చేయను? అలా దారికి నువ్వు తాగిన అంబలి కోసం శ్రావణ మాసం మొత్తం ఇక్కడే ఉండాలి. శ్రావణ మాసం మొత్తమా?
ఆ మాసమే కదా నాకు చాలా పని. నువ్వేం చెప్పినా సరే ఇక్కడే ఉండాలి, నేను వదిలిపెట్టను. సరే, నేను ఇక్కడే ఉంటాను. కానీ అప్పుడప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను వస్తాను. ఎందుకు ఏమిటో అడగకూడదు. అయ్యో నేనేం అడగను, నువ్వు ఇక్కడ ఉంటే చాలు. హాయ్, తల్లిని మా ఇంట్లో కట్టి పడేశాను. పూజారి, నీకు ఇంకా పనే లేదు. ఏంటి అమృతంలో తీయగా ఉంది? ఓ, తల్లి ఎంగిల్ చేసింది కదా. నమస్కారం వాచ్మ్యాన్. నాకు కూడా నమస్కారమా. ఏంటమ్మా విషయం? కొత్త టీచర్ రూమ్ ఇదే కదా? ఎందుకు అడుగుతున్నావు? నేను ఆవిడ చూడాలి. దేనికి? నమస్కారం పెట్టడానికి. మంచి అమ్మాయి, లోపలికి వెళ్ళమ్మా. నమస్కారం టీచర్. అమ్మా, నేను నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. లేదమ్మా, వెతుక్కుంటూ వచ్చింది నేనే. నిన్నెక్కడో చూసినట్టుందే. నేను అన్ని చోట్ల ఉండేదాన్ని. ఎక్కడండి చెప్పగలవు? పాపం, నీకిల్లనేదే లేదా? లేదమ్మా, ముందు గుళ్ళే ఉండేదాన్ని. ఇప్పుడు గుడిసెలో ఉంటున్నాను. అయితే మా ఇంటికి వచ్చే పెద్ద బంగ్లా. ఈ పోలేరమ్మకి బంగ్లాలంటే ఇష్టం ఉండదమ్మా. అంబలి తాగుతాను, వేపాకుల మీద పడుకుంటాను. వేపాకు, అంబలి, వీటి గురించి నేనెప్పుడు వినలేదే. వేపాకుకి మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు. నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఏమిటి ముద్దు తిరిగిచ్చేసావు? నాకు రుణం ఉంచుకోవడం ఇష్టం ఉండదు. మీ అమ్మ కూడా నీలాగే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళా? లేదు, నేను వెళ్ళలేదు. అయితే నీకు నాకు ఒక పోటీ. అందులో ఎవరు గెలుస్తారో చూద్దామా? ఏం పోటీ? నేను కళ్ళు మూసుకొని చేసేది నువ్వు కళ్ళు తెరిచి చేయాలి. ఇంతే కదా. ఇలా చూడు. అయ్యయ్యో, నేను కళ్ళు మూసుకొని చేసి నువ్వు కళ్ళు తెరిచే. నా వల్ల కాదు. ఓడిపోయావు. సత్యను నేను ఓడిపోనివ్వను. ఎలా గెలిపిస్తారు? ఇప్పుడు చూడు. సత్య, కళ్ళు తెరిచి పైకి చూడు. అయ్యో టీచర్, కంట్లో మట్టేశారు. ఇప్పుడు ఎలా తీస్తారు? నువ్వే చూస్తావుగా. అయ్యయ్యో, వాడొచ్చి నా కంట్లో మట్టి కొట్టాలని చూశాడు, కానీ నువ్వు వచ్చి వాడి కంట్లోనే మట్టి కొట్టావు. నేను నీకోసం ఏమైనా చేస్తాను. అందరూ వచ్చారు. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి? ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకే కూతురు కదా, బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను. నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు. దాని డ్రెస్ అదే వేసుకుంటానని వెళ్ళింది. అదిగో పాప వచ్చేసింది. సత్య, ఏమిటిది? వేపాకులమ్మా. ఎవరే నీకు ఇవన్నీ కట్టింది? నేనే కట్టుకున్నాను. నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా. సత్య, ఏంటమ్మా ఇది? బర్త్డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటా. నేను తీసేను. అందరూ వచ్చేసారు. ఇప్పుడు ఇలా నిన్ను. ఏంటిది? చిన్నపిల్ల కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే. సత్య, రామ్మా, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, కేక్ కట్ చేద్దాం. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందా అంతే. కేక్ కట్ చేద్దామా? ఇది శ్రావణ మాసం. కేకులవి కట్ చేయకూడదు. అందరికి ఇవ్వడానికి వేరే ఐటెం ఉంది. రంగప్ప, అది తీసుకురా. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా ఇది? పాప ఈ రోజు అంబలి చేయమంది.
సత్య అమ్మా, వేపాకుని మించిన మందు లేదు, అంబల్ని మించిన విందు లేదు. అమ్మా, మొదటంబలి నీకే, ఇలా రా. ఈ రోజు శ్రావణ శుక్రవారం, నీ పుట్టినరోజున నాకిష్టమైన విందు. ఇదిగో అమ్మా. తీసుకో అమ్మా. సత్య, ఎవరమ్మా ఈమె? అమ్మా, టీచర్ అమ్మా. అమ్మా, అంబలి తాగిన నోటితో నా కోసం ఒక పాట పాడవా? సత్య, నీకోసం నేను ఏం కావాలన్నా చేస్తానమ్మా. మొదలెట్టావా అమ్మవారి పురాణం? దయచేసి నేను చెప్పేది వినండి. ఆ రోజు బొమ్మగా చూశాను, ఈ రోజు నిజంగా చూశాను. టీచర్లా వచ్చింది ఎవరో కాదు, ఆ అమ్మవారే. ఏంటి నువ్వు యాక్షన్ రీప్లేలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అయ్యో, ఆవిడ పాడిన పాటలో ఇంకొక అర్థం ఉంది, మీరు గమనించలేదా? ఆ పాటకి ప్రతిపదార్థం, టీకా, తాత్పర్యం అన్ని వెతకు. ఇలా చూడు, ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే. లేదండి, నేను చెప్పేది. ఇంకేం చెప్పకు, పాప ఒంటరిగా ఉంది, వెళ్ళి చూసుకుంటావా? అది ఆపలే. ఏమే, అది పాడించాలని మళ్ళీ నువ్వు మొదలెట్టావా? పాట నిజంగా చాలా బాగుంది కదమ్మా. పాట బాగుంది, బర్త్డేలో నువ్వు ఆడిన ఆట బాగుంది. ఏమే, వేపాకు, అంబలి ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అమ్మా, టీచర్ అమ్మా. అనుకున్నా అది నిన్ను మార్చుంటుందని. మార్చడం తప్పు కాదమ్మా, ఏ మార్చడమే తప్పు. నాకే పాఠాలు చెప్తున్నావా? అవునులే, టీచర్ తో తిరుగుతున్నావుగా. స్కూల్లో టీచరే అంబలి తాగడం నేర్పించింది. ఆ బళ్ళో అంబలిస్తున్నారా? ఆ బడి అంబలి చిన్న తేడాతో అర్థమే మారిపోయింది కదమ్మా. అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు, అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒక్క అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాతి మారిపోయింది. ఏంటమ్మా, పాత జ్ఞాపకమా? నోరు మీ వాళ్ళు టక్కులాడి. టక్కులాడి నేనా, నువ్వా? చాలా రోజుల తర్వాత వచ్చాం, ఈ పాలు తాగు. భయపడకు, ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపాము, దుర్మార్గులకి విషపాము. అలాగా, నాగరాజా ఇంటికి వచ్చాడు. నాగరాజా, పాలు తాగు. తల్లి, నీ కోసం పక్కేసించాను, వచ్చి పడుకో తల్లి. తల్లి, పక్క రెడీ, నువ్వు పడుకోవచ్చు. నాగరాజా, నేను వస్తాను, నువ్వు అక్కడే పడుకో. మనకి నేలే పక్క, చెయ్యే దిండు. అమ్మయ్యా, అమ్మా తల్లి. చూసావా, తన సుఖం ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు. విష్ణుమూర్తికి మాత్రమే పాన్పుగా ఉంటావా? ఇలాంటి అమాయక భక్తులకి పాన్పుగా ఉండలేవా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏంటిది? దూది పక్కకు బదులు పావు పక్క. తల్లి, నీ విషయం నాకు అర్థమైపోయింది. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. ఆహా,
అమ్మా సత్య నేను ఇక్కడున్నాను. అమ్మా సత్య. అమ్మా అమ్మా సత్య. హాయ్, నువ్వు ఇక్కడున్నావా? అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అమ్మా అమ్మా. అమ్మా ఇక్కడున్నానమ్మా. ఏంటమ్మా నువ్వు దూళ్ళల్లోనూ ఉన్నావు, దుమ్ములోనూ ఉన్నావు. అమ్మలేని చోటు ఏదమ్మా? సరే, నిన్ను వెతికి నేను టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సత్య, ఎందుకు ఇటువైపు కాళ్ళు పెట్టి పడుకున్నావు? ఏ పడుకోకూడదా? అమ్మవారు ఇటువైపు ఉంది కదా, అమ్మవారు ఉన్న వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చా? అమ్మవారు లేని చోటు ఏదమ్మా? పసిదానివైన పరమార్థాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పావు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏమిటదే? తెలీట్లే, ఇది హుండీ. పోలేరమ్మ గుడిలో ఉండే హుండీ కదా. ఏమే నేను ఆడుకోమని చెప్పి ఇలా హుండీ కట్టావంటే? ఇది కూడా ఆడుకోవడమేనమ్మా, అమ్మవారు అట్లే ఆడుకుంటున్నాను. అమ్మా, ఈ హుండీలో ఏది ఆలోచించకుండా వేయకూడదు. ఆ విధంగా వేస్తే అది అమ్మవారికి సొంతం. ఆడించాలి వెళ్ళవే. ఇది నా జీవితంతో ఆడుకున్న చాలుగా ఇదొకటా? పొండిని విసిరి కొడితే పొండిలో పడిన పాప నీకు సొంతం అవుతుందా? మరి చేతిలో పడింది కానుక అవుతుందా? నీకేం కావాలి? నా ఇల్లు, డబ్బు, తోటలు, పొలాలు? లేదంటే వద్దు, ఉందంటేనే ఇవ్వు. నీ నుంచి తప్పించుకోవడానికిగా నేను ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చాను. పిచ్చిదానా, గాలి లేని చోట కూడా ఈ పోలేరమ్మ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా తోడిస్తున్నావు? నువ్వు బిడ్డనివ్వని సాధిస్తున్నావుగా. కరుణించే దైవం కక్ష కట్టచ్చమ్మా. న్యాయం తప్పి భక్తురాలు నడుచుకోవచ్చమ్మా. దయచేసి నా కోసం వదిలే. ఇలా చూడు, నేను వరాలు ఇవ్వడానికి వెనుకడను, కానీ మొక్కులు వసూలు చేసుకోవడంలో జగముండిని. నేను కని పెంచిన తల్లిని. నేను కనిపించిన తల్లిని. నేను బిడ్డనివ్వను, తీసుకోకుండా నేను వదిలిపెట్టాను. వచ్చేయ్. మీ అమ్మ స్నానం చేస్తుంది, తను వచ్చేలాగా నువ్వు స్కూల్కి వెళ్ళిపో. ఏంటి డ్రైవర్? అయ్యా ఇలా చూడు, వీళ్ళమ్మ ఏదేదో ఊహించుకుని పాపని స్కూల్కి పంపించినట్టుంది. తను వచ్చేలాగా నువ్వు పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాయి. సరేనా? నేను చూసుకుంటాలే. వెళ్ళండి. టాటా. టైం ఏదవుతుంది, ఇంకా కార్ రెడీ అవ్వలేదా? ఏం చేసినా స్టార్ట్ అవట్లేదమ్మా. రామస్వామి, నువ్వు నీ డబ్బా కారు పోవయ్యా. ఏంటమ్మా నడిచెళ్తున్నా? అయ్యయ్యో, అమ్మగారికి తెలిసి తిడతారే. ఒక ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, ఏది? సత్య? సత్య, అమ్మా ఎందుకు ఇక్కడ కూర్చున్నా? పరీక్ష వచ్చేటట్టుగా ఉంది, గొడుగు తీసుకురాలేదు.
ఇప్పుడు నీకు గొడుగు కావాలి అంతేగా? ఒక గొడుగు కాదు, 5 గొడుగులు వస్తాయి చూడు. ఏంటమ్మా గొడుగు వస్తుందన్నా? పా వచ్చింది. భయపడకు, ఇలా కూర్చో. తప్పే. నీకు తెలియకుండా పాపను స్కూలుకు పంపించడం తప్పే. చాలా. అది కాదండి, ఆ పోలేరమ్మ పెద్ద మాయలాడి ఏవో అద్భుతాలు చూపించి మన సత్యత్తాన్ని వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడేంటి, మన పాప ఆ టీచరు కలుసుకోకూడదు అంతే కదా? ఓకే, మన పాప చదువు చెడిపోయినా పర్వాలేదు, నువ్వు ఇక నుంచి దాన్ని స్కూల్కి పంపించక్కర్లేదు. ఇది చాలండి, ఈ ఒక్క మాట చాలు. మన పాపని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నన్ను చూసి నవ్వుతున్నారు ఎందుకు? నాకు గొడుగును పట్టుకుంది, టీచర్ పాపను పట్టుకుంది, నీ మనసును కన్ఫ్యూజన్ పట్టుకుంది, అందుకే నవ్వాను. నేను బొమ్మకేసింది మీకెలా తెలుసు? దొంగతనంగా చూసారా? లేదు, నేను చూడలేనయ్యా. చూపు లేని వాళ్ళని చూశాను, కానీ కళ్ళు లేని వాళ్ళని చూడలేదు. ఇట్స్ హారబుల్. ఎలా ఉంది తమాషా? కనికటి విద్య అంటారే, అది ఇదేనా? అది విద్య, కానీ ఇది విధినే మార్చే శక్తి, క్షుద్ర శక్తి. క్షుద్ర శక్త? దేవుణ్ణి నియమించిన శక్తి, భవిష్యత్తులో ఈ లోకాన్నే పాలించే శక్తి, క్షుద్ర శక్తి. మీ పేరు? అసురేశ్వరుడు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. సంతోషం అన్నారే కానీ మీ జీవితంలో సంతోషమే లేదు, మీకు మనశ్శాంతి అన్నదే లేదు. ఏదో ఒక రోజు నా సహాయం మీకు అవసరం అవుతుంది, అప్పుడు రండి, మీకు కావలసినంత హెల్ప్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ని. మిమ్మల్ని కలుసుకోవాలంటే మీ అడ్రస్? ఆల్రెడీ నా విజిటింగ్ కార్డ్ మీ పాకెట్లో ఉంది. వెళ్ళకలేదు, ఏం అక్కర్లేదు, ఇక్కడ పడుంది. నువ్వు ఏం చెప్పినా సరే నేను తలుపు తెరవను. స్కూల్ వద్దు, ఏం వద్దు, నేను నువ్వు అక్కడే ఉండు. తలుపు తీమా, నాకు భయంగా ఉందమ్మా. సత్య, 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 ఏమైందమ్మా? సత్య, సత్య, అయ్యో. ఆగవే, ఏమే మైక్ వచ్చాడు యాక్ట్ చేస్తావా? ఆ పోలేరమ్మ నీకు ఈ పోటీ అసలు కూడా నేర్పించుదా? నన్ను వదిలే, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి అమ్మ అంటావా? కన్న తల్లి నేనుండగానే ఇంకొకదా నమ్మంటావా? అంటావా? నిన్ను అంటావా? అంటావా? నిన్ను ఒక్కటిచ్చారండి అంటావా? చెప్పు, అంటావా? ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తాను. ఏయ్, ఏంటే మళ్ళీ మైక్ అవసరం నడుస్తున్నావా? లేవే, ఒక్కటిచ్చారంటే నిన్ను చిన్నపిల్లని పట్టుకుని ఎందుకు ఇలా కొడుతున్నావు? ఇది ఏముందో తెలుసా? నువ్వేం చెప్పట్లేదులే. సత్య, సత్య, ఒళ్ళు బాగా వేడిగా ఉంది, ముందు డాక్టర్కి ఫోన్ చేయి. ఏమైంది? ఏదో గొడవ చేసిందని కోపంలో కొట్టింది. ఎవరి మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించొచ్చా? పాప భయపడినట్టుంది, ఫీవర్ ఎక్కువగా ఉంది. డాక్టర్, ఎందుకన్నా బ్లడ్ టెస్ట్ చేసి చూద్దామా? టెస్టా? ఇంత ఆశపడుతున్నారుగా, చేద్దాం.
ఏంటిది పాప రక్తం పచ్చగా ఉంది? ఇది మామూలు పాప కాదు, వరప్రసాదం. పాప ఉండవలసిన చోటు మీ ఇల్లు కాదు. తనని చేర్చవలసిన చోటు చేరిస్తేనే తనకి మంచిది, మీకు మంచిది. నేను చెప్పింది గుర్తుంచుకున్నారంటే మీకు మేలు జరుగుతుంది. శంకర్, నా కోసమే వచ్చావు కదూ? అవును, మీకెలా తెలుసు? అన్నీ తెలిసినవాడు ఆ ఈశ్వరుడు కాదు, ఈ ఈశ్వరుడు, అసురేశ్వరుడు. మా సమస్యని తీర్చడం మీ వల్లే అవుతుంది. మా పాపని తీసుకెళ్లిపోవడానికి పోలేరమ్మ ఇల్లు వెతుకుంటూ వచ్చింది. తెలుసు. పసిబిడ్డ ఒంట్లో పచ్చటి రక్తం, నీ కూతురు కోసం వచ్చింది పోలేరమ్మ. కళ్ళతో చూసినట్టే చెప్తున్నారే. అమ్మవారి శక్తి నడిచే అపూర్వ శక్తి నా దగ్గరుంది. నీ సమస్య నేను తీరుస్తాను, కానీ ఒక కండిషన్. చెప్పండి. నేను మీ ఇంటికి వస్తేనే అమ్మవారిని తరిమేయగలను. ఎలాగో మా సమస్య తీరితే చాలు. ఎప్పుడొస్తారు? ఇప్పుడే. సావిత్రి, 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 ఈయన మీరెక్కడికి వెళ్ళారండి? మరి సత్యకి సత్యకి ఏమైంది? మీరు రండి. చూసారా సత్యకి ఏమైందో? సత్య నువ్వు నన్ను మొండి పట్టి పట్టింది నేను. నన్ను శిక్షించకుండా సత్య పైన ఇలా పగ్గు తీర్చుకుంటుంది ఏంటో పోలేరమ్మా. పోలేరమ్మ జిత్తులన్నీ మీ దగ్గరే పనిచేస్తాయి. ఈ అసురేశ్వరుని చూస్తే ఈ అమ్మవారేంటి, ఆ అమ్మవారే భయపడి పారిపోతుంది. మిస్టర్ శంకర్, ఆ అమ్మవారిని మించిన శక్తి ఈ అసురేశ్వరుడి దగ్గర ఉందని నమ్ముతావా? ఖచ్చితంగా. నాకు ఇలాంటి వాటిలో నమ్మకం లేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉంటే మా సమస్యలన్నీ తీరిపోతాయి. ఏమండి? ఉండు సావిత్రి, ఒక నిమిషం కూర్చోండి. పద. సత్యకు మచూచుకాన్ని కల్పించింది నేనే, కరిగించింది నేనే. గాలిని పిడికిట పట్టాలని చూస్తున్నారు, సాధ్యమా? ఏంటి తల్లి నువ్వే ప్రశ్న వేసుకుంటున్నా? నన్ను అడిగితే నాకు తెలిసి నేనే చెప్తానుగా. ఏమీ లేదు, విధి దాగుడు ముద్దులాడటం మొదలుపెట్టింది. సత్య, ఎప్పుడు చూసినా దాని పాటలేనా? నాకు ఇష్టమైంది ఈ పాట. ఆ పాట నాపేయమంటావే? నీతో నాకు పెద్ద చావచ్చి పడింది. సర్వశక్తిలో ఉన్న ఆ అమ్మను నేను గెలవడం అసాధ్యం. అయ్యయ్యో, ఆ అమ్మ వస్తుంది. నేను అక్కడికి పోయి దాక్కుంటాను. నన్ను అడిగితే లేదని అబద్ధం చెప్పు.
నన్నే అబద్ధం చెప్పమంటున్నావా? అమ్మా, నీతో పోటీ పడి గెలవడం నా వల్ల కాదు. అందుకని పోటీని మర్చిపోయి పూజ చేయడానికి వచ్చాను. నేను చేసే పాలాభిషేకాన్ని మనసారా నువ్వు స్వీకరించమ్మా. అంబామోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని కళ్యాణి ముడురాజ బింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మా, నీకు పాలాభిషేకం చేసిన నాకు ఓ వరమిస్తావా? ఏం వరం? నా సత్య నాకే కావాలి. నువ్వు చేసింది పాలాభిషేకమా లేక లంచాభిషేకమా? లంచం ఇచ్చి మనుషులు లోపరుచుకున్నట్టు నన్ను లోపరుచుకోవాలని చూస్తున్నావా? పిచ్చిదానా, పితికిన పాలు పొదుగు చేరవు. నా దగ్గరకు వచ్చిన బిడ్డ ఎప్పటికీ నీది కాదు. నువ్వు చేసిన పాలాభిషేకం నువ్వే తీసుకో. ఏం చూస్తున్నావు? మనం పాలాభిషేకం చేస్తే ఇతను అగ్నిభిషేకం చేశాడనా? నేను పాలాభిషేకం చేసింది మీకు. నా శక్తి ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఇకపై నువ్వు అమ్మవారి గురించి దిగులు పడకు. నేను చేసిన అగ్నిభిషేకంతో అమ్మవారి శక్తి కాలి బూడిదైపోయింది. ఇక మీదట అమ్మవారు నడవనూ లేదు, నాట్యం చేయనూ లేదు. ఆమె కేవలం రాయే. ఇక ఒకే ఒక పూజ మిగిలింది. నువ్వు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి గుడి కోనేట్లో పడి, ఆ తర్వాత అమ్మవారికి శక్తి లేకుండా పోతుంది. ఇదిగో తీసుకెళ్ళు. లేదు, ఈ పాపానికి నేను ఒడగట్లేను. ఏ? అమ్మ దగ్గర నుంచి నా సత్యాన్ని కాపాడుతావని మా వారు నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ నువ్వు ఏవో మాయలు మంత్రాలు చేస్తున్నావు. అమ్మ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నావు. నీ మంత్ర తంత్రాలకి నేను సహాయంగా ఉండలేను. సావిత్రి, ఏమండి, సరిగ్గా సమయానికి వచ్చారో? మీరు లేని సమయంలో ఆ మాంత్రికుడు అమ్మవారికి అగ్నితో అభిషేకం చేశాడు. అంతా నాకు తెలుసు. ఆయనతో మాట్లాడే వస్తున్నాను. ఆయన ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఏమండి, అందుకని అమ్మవారికి శక్తి లేకుండా చేయడం పాపం అండి. పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చోలేము. మన అమ్మాయి క్షేమమే మనకిప్పుడు ముఖ్యం. ఆయన చెప్పినట్టు చెయ్యి. వద్దండి, ఇంకేం చెప్పద్దు. అతని మాట తీరు ఏది నాకు నచ్చలేదు. అతని మంత్రాల వల్ల మనకే నష్టం అండి. ఇలా చూడు, మన క్షేమం కోరేవారిని మనమే తప్పు పట్టకూడదు. సావిత్రి, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ దేవత బొమ్మను తీసుకెళ్లి కోనేట్లో పారాయి. ఏమిటి, మీరునా? నీకు నీ భర్త కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి.
సావిత్రి, విగ్రహం పడేసావా? ఉమ్, ఎక్కడ? కోనట్లోనేగా. కాదు, మరి ఎక్కడ వేసానో చూపిస్తాను రా. ఆగు. ఉమ్, ఎక్కడ పడేశావు? ఇక్కడే. ఇక్కడ. నేనే బహువేషధారిణి, నా దగ్గర పగటి వేషాలా? రే, నీ దగ్గర నక్షత్ర శక్తి అణువంత, ఈ పోలేరమ్మ శక్తి ఆకాశవంత, నాతో పరాచకాలా? రోజు ఆ తల్లికి అంబలే ఇస్తున్నాను. నా ఆదాయం పెరిగిందంటే కోడిని కోసి దాంతో పాటు పొలం పెట్టాలి. ఆ? ఎవరది? ఎవరో తెలియట్లేదే. ఆ? అమ్మా, 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 లేమ్మా. ఏమ్మా, నువ్వెవరమ్మా? చూడ్డానికి గొప్పింటి అమ్మాయిలా ఉన్నావు, ఇలా అనాథల పడినావంటమ్మా. నిజమే, ఇంకొద్ది రోజుల్లో ఆ పోలేరమ్మ నన్ను అనాథని చేస్తుంది. పోలేరమ్మ తల్లి. అవును, ఆమెకు మొండితనం ఎక్కువ. ఊర్లో ఉన్న పిల్లలందరినీ వదిలేసి నా బిడ్డ చుట్టూ తిరుగుతోంది. అదేమిటంటే వికట అట్టహాసం చేస్తోంది. ఏంటమ్మా ఏదేదో చెప్తున్నావు? జరిగింది చెప్పమ్మా. పోలేరమ్మ తల్లి ఇంత పాపాన్ని కూడా కట్టిందా? టీచర్గా వచ్చి ఇప్పుడు నా ఇంట్లోనే ఉంటుంది. నువ్వేం దిగులు పడకు, ఇక మీద నీ బిడ్డ కోసం పోలేరమ్మ రానే రాదు. అన్నీ నేను చూసుకుంటాను. అరే ఒట్టేస్తున్నాను తల్లి. అయ్యో వేసానే, తెలియకుండా వేసేసానే. అయ్యయ్యో వేసేసానే. ఇప్పుడు ఎలాగా? నీకోసమే వెతుకుతున్నాను. హుండీ చేతిలో పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు? హుండీ అంటేనే నాకు భయం వేస్తుందమ్మా. దానివల్ల ఓ చిక్కొచ్చింది. ఏమిటి? అలవాటుగా నాకు వచ్చే ఆదాయంలో కొంత భాగం నీ హుండీలో వేస్తాను కదా. అవును, ఈ రోజు హుండీలో చిల్లర వేస్తున్నానా, నా వేలుకున్న ఉంగరం జారి హుండీలో పడిపోయింది. హుండీలో వేసింది నీకే కదా సొంతం. చెయ్యి జారిపడినా నువ్వే లాగేసుకుంటావు కదా. మా అమ్మ జ్ఞాపకార్థం పెట్టుకున్న ఉంగరం ఇక మీదట నాకు లేదు. ఇంతేగా విషయం. దీనికి ఎందుకు దిగులు పడతావు? హుండీలో వేసింది నాకేగా చెందుతుంది. అది నేను నీకు తిరిగిస్తాను, తీసుకో. చాలా సంతోషం తల్లి. నువ్వు మనసు పెడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. కానీ ఇంకా ఏమిటి కానీ? ఉంగరం తిరిగిచ్చేదానివి బిడ్డను కూడా తిరిగి ఇవ్వచ్చు కదా. తల్లి తల్లి బిడ్డని వేరు చేయడం నీకు ధర్మమా? ఓ, అన్నీ తెలుసుకున్నావా? వీరదాసు, మనుషుల చేతులకి 1,00,000 కారణాలుండొచ్చు, కానీ ఈ పోలేరమ్మ చేతులకి ఒకే ఒక కారణమే ఉంటుంది. అది అందరి మంచికేనయ్యా. ఏది మంచి? బిడ్డ కన్నవాళ్ళది కాదు, నాదేని నువ్వు అంటున్నావే, అది మంచిదా? ఒక తల్లి మనసును బాధ పెట్టేది దయ్యం అవుతుంది కానీ దేవత కాదు. చాలా ఆపు. జరిగింది, జరగబోయేది ఏది నీకు తెలియకూడదు. ఎందుకంటే అది దేవరహస్యం. ఏంటిది? నాకు తెలియకూడదా? పోయి పోయి నా ఇంట్లో నీకు చోటిచ్చాను చూడు, నన్ను అనుకోవాలి. నేను పస్తులుండి నీకు దండకు తిండి పెట్టినందుకు చెప్పుతో కొట్టుకోవాలి. నన్ను క్షమించి తల్లి, నీ మనసు రాయి అయిందని ఏదో తెలియకపోయాను. నువ్వన్న దాంట్లో తప్పేవి లేదు. రాయని, నేను రాయని. ఒక తల్లిగా ఇక్కడికొచ్చాను, మీరే నన్ను రాయని చేశారు. ఇక ఆ పాప విషయంలో ఏం జరిగినా నేను రాయని. తల్లి అమ్మవారు రాయయింది. ఇక మీదట నన్ను ఎదిరించడానికి ఏ శక్తి లేదు. 40వ పౌర్ణమికి సత్యాన్ని బలిచ్చి పూజ ముగిస్తాను. సావిత్రి, సావిత్రి, ఏమైంది సావిత్రి? ఎందుకు ఏడుస్తున్నా? ఏడవకుండా ఏం చేయమంటారు?
నేను వద్దు వద్దని ఎంత చెప్పినా మీరే వెరకుండా అమ్మవారి బొమ్మని కోరిట్లో వేయమన్నారు. నేను వేశాను. దాంతో ఆ దేవుడి కోపం వచ్చి విస్తరూపేస్తుందండి. ఏంటి వాగుతున్నా? నేనెప్పుడు అమ్మవారి బొమ్మను కోనేట్లో వేయమని చెప్పాను? నిజంగా మీరే వేయమని చెప్పారు. నేను నిజంగా చెప్తున్నాను, ఆ దేవత బొమ్మను నేను కోనేట్లో వేయమనలేదు. మీరు చెప్పలేదా? మరి మరి ఆ, ఆ, ఇప్పుడు అర్థమైందండి. ఇదంతా ఆ మంత్రగాడి పని. వాడిని ఇంట్లో చేర్చకండి, వాడేవో మాయలు మంత్రాలు చేస్తున్నాడన్నా మీరు వెళ్ళలేదు. చివరికి ఆ మాయావి మీ రూపంలో వచ్చి నన్ను మోసం చేశాడండి. నో, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచివాడు. ఆయన మన సమస్యలు తీర్చడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయనంటే నాలా వేషం వేయడమేంటి? ఇట్స్ ఇంపాసిబుల్. అది కాదండి సావిత్రి, 24 గంటలు ఆ దేవత ఏం చేస్తుందో అని ఆలోచించి ఆలోచించి భయపడి చస్తున్నావు. ఆ భయంతో నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అసలు నీకే అర్థం కావట్లేదు. ఛే, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. రావే, నీ వల్ల ఈ సమస్యలన్నీ. సావిత్రి, పాపం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆ దేవతతో పోరాడి మనం గెలవలేమండి. వేరే మార్గం లేదు. పాపం తీసుకెళ్లి పోలేరమ్మ దగ్గర అప్పగం చేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? కన్న తల్లి ప్రాణమనేస్తుంది కానీ కన్నబిడ్డను మాత్రం ఇవ్వదా? నువ్వేగా అన్నావు. అన్నాను. అలా అంటే తప్పని నాకిప్పుడు అర్థమైంది. పాప కంటే నాకు మీ మనసు అంతే ముఖ్యం. సావిత్రి, నువ్వే ఇలా మాట్లాడుతున్నావు? నేనే కాదు, నా పరిస్థితుల్లో ఎవరున్నా ఇలాగే మాట్లాడతారు, ఇలాగే ప్రవర్తిస్తారు. దారుదులండి. దయచేసి నేను చెప్పేది విను సావిత్రి, నువ్వు వెళ్ళొద్దు. అడ్డు రాకండి. అడ్డొస్తే నన్ను ప్రాణంతో చూడరు. ఎక్కిచాం. ఆరి దుర్మార్గుడా, ఇలా వేషాలు మార్చేస్తున్నాడేంటి? సావిత్రి చెప్పిన మాంత్రికుడు వీడేనా? సావిత్రి, నువ్వు పాపం తీసుకుని ఇప్పుడే కదా గుడికి వెళ్ళావు. ఇప్పుడు పూజ గదిలో చూస్తున్నావేంటి? ఏంటండి మీరు అనేది? ఎంతసేపు నేను పూజ గదిలోనే ఉన్నాను. లేదు, నువ్వు పాపం తీసుకుని బయటికి వెళ్ళడం నేను నా కళ్ళారా చూశాను. అమ్మా, లేదండి, నేను నువ్వు చెప్పిన మాంత్రికుడు నీ రూపంలో బిడ్డతో వచ్చాడమ్మా. కారు దగ్గరికి వచ్చేసరికి వాడు రూపానికి వచ్చాడమ్మా. సత్యాన్ని కారులో ఎత్తుకుపోతున్నాడు. అయ్యో, నేను చెప్పాను కదండి, ఆ రోజు మీ రూపంలో వచ్చిన మాయావి ఈ రోజు నా రూపంలో వచ్చి పాపం తీసుకుపోయాడు. ఇప్పుడే నాకు అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి పాపం తీసుకొస్తాను. అమ్మా, ఇంత అన్యాయం జరుగుతుందని తెలియక నేను అమ్మవారిని రాయం చేశాను. నేను ఎలాగైనా వేడుకొని అమ్మవారిని తీసుకొస్తాను. నువ్వు గుడికెళ్ళి జ్యోతులు పూజ చెయ్యి. అమ్మవారిని నీ బిడ్డను తప్పకుండా కాపాడుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. పాపని కాపాడతానని ఇంట్లోకి దూరి చివరికి నమ్మించి మోసం చేసి పాపను ఎత్తుకొస్తావా? నన్ను చంపడానికి పుట్టిన బిడ్డని చంపకుండా వదులుతానా? ఈ రోజు 40వ పౌర్ణమి. పూజ బలితో పూర్తవుతుంది. ఓం శక్తి
అమ్మా, మా పాపకి 4 ఏళ్ల వరకు గండ ఉందని, అసురేశ్వరిని అంతం చేయడానికి పుట్టిన అవతారం అని మాకు తెలీదు. ఆ దుష్టుడి నుంచి కాపాడడానికే మా పాప వెంట నీడలా ఉన్నామన్న విషయం మాకిప్పుడే అర్థమైంది. విధి దేవరహస్యం. అది తెలుసుకుంటే మనుషులు తట్టుకోలేరు. అందుకే పాపని హుండీలో పడేలా చేసి నేనే తనను కాపాడుకుంటూ వచ్చాను. అసురేశ్వరుడి అంతంతో సత్య దగ్గరుండే అపూర్వ శక్తి అదృశ్యమైంది. ఇక పైన ఈ బిడ్డ నీకేనమ్మా సొంతం. ఈ బిడ్డ నీ గుళ్ళోనే ఉండాలి. మా పాపని మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. ఇప్పటికైనా ఒప్పుకున్నావుగా, అది చాలు. నా గుడికి సొంతమైన ఈ బిడ్డని నేనే నీకు తిరిగిచ్చేస్తున్నాను.